ఒక కంప్యూటర్కి ఓ ప్రోగ్రామ్ని పెర్ఫామ్ చేయడానికి ఇచ్చినప్పుడు అది ఎలా చేస్తుందో మనకి తెలియాలి అంటే డిస్ప్లే అనేది చాలా ముఖ్యం. ఈ డిస్ప్లే ద్వారానే మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయగలం. ఇప్పటి ప్రపంచాన్ని స్క్రీన్స్ అనేవి లేకుండా అసలు ఊహించుకోలేం. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ వీడియో చూస్తున్నారన్నా ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు డిస్ప్లే. 1922లో మోనోక్రోమ్ CRT డిస్ప్లేని మొట్టమొదట యూస్ చేశారు. ఒక ప్రింటర్ లీనియర్గా లైన్స్ రూపంలో ఎలా అయితే ప్రింట్ చేస్తుందో అదే విధంగా కొన్ని లక్షల రెట్ల వేగంతో ఈ CRT మానిటర్స్ ఎలక్ట్రాన్స్ని ఫాస్ఫర్ కోటెడ్ స్క్రీన్ మీద ఫైర్ చేస్తాయి. ఇవి కంప్యూటర్కి డిస్ప్లే మానిటర్ రూపంలో 1973 నాడు రిలీజ్ అయింది. ఈ డిస్ప్లేస్ లేకముందు కంప్యూటర్స్ ప్రాసెస్ చేసిన డేటాని పంచ్ కార్డ్స్ రూపంలోనో లేదా టైప్ రైటర్ ప్రింటర్ ద్వారానో రిసీవ్ చేసుకునేవారు. ఈ CRT డిస్ప్లేస్ని 2000స్లో LCD లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్ రీప్లేస్ చేయడం స్టార్ట్ చేశాయి. అలా LED, మైక్రో LED, OLED, క్వాంటమ్ డాట్ లాంటి ఎన్నో కొత్త టెక్నాలజీస్ని ఇన్వెంట్ చేసుకుంటూ వచ్చాం. మనం ఇలా క్లారిటీగా యాక్యురేట్గా ఒక విజువల్ని చూస్తున్నామంటే ఇట్స్ ఆల్ అబౌట్ పిక్సెల్స్. ఒక స్క్రీన్ని అతి చిన్న భాగానికి జూమ్ చేసినప్పుడు కనిపించే ఆ డాట్నే పిక్సెల్ అంటారు. ద స్మాలెస్ట్ అడ్రెసబుల్ సైజ్ ఆన్ ద స్క్రీన్. ఒక పిక్సెల్ లోపల మనం స్క్రీన్ మీద ఏదైతే చూస్తామో దానికి సంబంధించిన కలర్ ఇన్ఫర్మేషన్ RGB రెడ్, గ్రీన్, బ్లూ రూపంలో డివైడ్ అయి ఉంటుంది. ఈ పిక్సెల్స్ యొక్క నెంబర్ బట్టి స్క్రీన్ యొక్క రిజల్యూషన్ ఇంకా క్లారిటీ డిపెండ్ అయి ఉంటుంది. అలా 320p నుంచి 8K రిజల్యూషన్ వరకు ఇవాల్వ్ అయ్యాం. అయితే ఇలా డిస్ప్లే పరంగా ఇంప్రూవ్ అయితే అయ్యాం కానీ వీఆర్ స్టిల్ వాచింగ్ ఇన్ దోస్ రెక్టాంగులర్ స్క్రీన్స్. వాట్ ఇఫ్ ఐ సే దెర్ ఇస్ ఎ టెక్నాలజీ? అక్కడ మనం ఈ 4th రెక్టాంగులర్ వాల్ని బ్రేక్ చేసి డిజిటల్ వరల్డ్లోకి వెళ్ళి we can even interact and feel things. Enter virtual reality. మనం డిజిటల్గా క్రియేట్ చేసుకున్న ఎన్వైర్న్మెంట్ని సిమ్యులేట్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడాన్ని వర్చువల్ రియాలిటీ అంటారు. ఈ వర్చువల్ రియాలిటీని మనం VR హెడ్సెట్స్ ద్వారా, హ్యాప్టిక్ సూట్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ VR హెడ్సెట్ హెడ్ మౌంటెడ్ డిస్ప్లేతో 2 చిన్న OLED ఆర్ LCD మానిటర్స్తో విత్ బైనారల్ ఆడియో బిల్డ్ అయి ఉంటుంది. ఈ VR హెడ్సెట్ ద్వారా ఆడియోని, విజువల్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ హ్యాప్టిక్ సూట్ ద్వారా సెన్స్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లైక్ ఫోర్స్ అండ్ రెసిస్టెన్స్. ఈ VRని ఎక్కువగా ఎంటర్టైన్మెంట్కి యూజ్ చేస్తారు. గేమ్స్, సినిమా, వర్చువల్ వరల్డ్స్ లాంటివి ప్రెజెంట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆల్దో దీన్ని ఎంటర్టైన్మెంట్కే ఎక్కువగా యూజ్ చేసినా దేర్ ఆర్ అదర్ అప్లికేషన్స్ ఫర్ VR. ఒక కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో వర్చువల్ రియాలిటీ ఎక్స్పోజర్ థెరపీ ద్వారా స్ట్రెస్, యాంగ్జైటీ, ఫోబియాస్, PTSD లాంటివి ఓవర్కమ్ అవ్వచ్చు. ఆస్ట్రోనాట్ ట్రైనింగ్కి, ఫ్లైట్ సిమ్యులేషన్కి, ఆర్కిటెక్చరల్ డిజైన్కి, మిలిటరీకి ఇలా వేరియస్ ఫీల్డ్స్లో కూడా VRని యూజ్ చేస్తారు. ఈ VR హెడ్సెట్ని ఒక కంట్రోల్ ఎన్వైర్న్మెంట్లోనే యూజ్ చేయాలి. అండ్ దీన్ని ఎక్కువసేపు యూజ్ చేయడం వల్ల VR సిక్నెస్ అంటే మోషన్ సిక్నెస్ లాంటిది ఆల్మోస్ట్ 25% మంది ఎక్స్పీరియన్స్ అవుతారు. దీనివల్ల నాజియా ఇంకా డిజీనెస్ లాంటివి ఫేస్ చేస్తాం. లోకోమోషన్, వర్చువల్ బాడీ కోఆర్డినేషన్ లాంటి ఇష్యూస్ మరో 4-5 ఇయర్స్లో రిజాల్వ్ అయిపోతాయి. ఈ వర్చువల్ రియాలిటీకి ఎక్స్టెన్షన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఇక్కడ మనం లైడార్ ద్వారా రూమ్ని స్కాన్ చేసి ఒక డిజిటల్ ఆబ్జెక్ట్ని రూమ్ డైమెన్షన్స్కి తగ్గట్టు ఫిజికల్ వరల్డ్లో ప్లేస్ చేసి దాంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆల్దో ఈ టెక్నాలజీ మనకి ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నా there will be a lot of applications in the coming future. ఈ ARని యాక్సెస్ చేయాలంటే VR హెడ్సెట్ ఉండాల్సిన అవసరమే లేదు. స్మార్ట్ గ్లాసెస్ పైన, మొబైల్ ఫోన్స్ పైన, ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ట్రాన్స్పరెంట్ డిస్ప్లేస్ పైన కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల ప్రీ విజువలైజేషన్ని మరింత యాక్యురేట్గా రియల్ వరల్డ్ మీద సూపర్ ఇంపోజ్ చేసుకుని ఆర్కిటెక్చరల్ వాక్ త్రూస్, సర్జికల్ సిమ్యులేషన్స్ లాంటివి యాక్యురేట్గా, ప్రిసైజ్గా స్టడీ చేసుకోవచ్చు. ఈ వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆర్ ఎనీ అదర్ టైప్స్ ఆఫ్ డిజిటల్ రియాలిటీ అంతా ఒక్కటే కలిస్తే దాన్నే ఎక్స్టెండెడ్ రియాలిటీ XR అంటారు. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కనీసం 2030 వరకు ఆగాల్సిందే. ఇవే కాకుండా ఫోల్డబుల్, రోలబుల్, ఫ్లెక్సిబుల్ డిస్ప్లేస్ మీద కూడా ఎప్పటి నుంచో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. మనం ఇప్పటిదాకా తెలుసుకుంది డిస్ప్లేస్ యొక్క ప్రెజెంట్ టెక్నాలజీస్. ఫ్యూచర్లో ఇవి ఎలా ఉండబోతున్నాయో, మనల్ని ఎలా మార్చబోతున్నాయో తెలుసుకుందాం. 2025 4K LED స్క్రీన్స్ 1080p స్క్రీన్స్ని చాలా చోట్ల రీప్లేస్ చేసేస్తాయి. 4K విల్ బి ద న్యూ నార్మల్. మైక్రో LED, క్వాంటమ్ డాట్ టెక్నాలజీ లాంటి ప్రైసెస్ తగ్గి కన్జ్యూమర్స్కి వైడ్ రేంజ్లో అవైలబిలిటీకి వచ్చేస్తాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీని చాలా కంపెనీస్ ఇంప్లిమెంట్ చేసి వర్చువల్ మీటింగ్స్ లాంటివి చాలా కామన్ అయిపోతాయి. 2030 అతి తక్కువ ఎనర్జీ ఇంకా డేటా కన్జంప్షన్తో 8K స్క్రీన్స్ విత్ అల్ట్రా రియలిస్టిక్ కలర్స్ అండ్ గ్రాఫిక్స్తో ఎకనామికల్ బడ్జెట్లోనే ఒక సగటు మనిషి కొనుక్కోగలడు. మన చుట్టూ ఉన్న ప్రపంచం స్క్రీన్స్తో నిండిపోతుంది.
ఎవ్రీ అడ్వర్టైజ్మెంట్ బిల్ బోర్డ్ విల్ బి రీప్లేస్డ్ బై స్క్రీన్స్. ట్రాన్స్పరెంట్ స్క్రీన్స్ని, రోలబుల్ స్క్రీన్స్ని పబ్లిక్ స్పేసెస్లో, షాపింగ్ మాల్స్లో ఎక్కువ చూస్తాం. ఆల్మోస్ట్ రియాలిటీకి దగ్గరగా ఇంక్లూడింగ్ స్మెల్, టచ్ అండ్ టేస్ట్ మనం వీఆర్లో గేమ్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 2040 VR హెడ్సెట్స్లో ఒక్కొక్క స్క్రీన్ రిజల్యూషన్ 16K ఉండొచ్చు. నాన్ ఇన్వేజివ్ VR డీప్ డైవ్ పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం స్క్రీన్స్లోనే ఎక్కువసేపు ఎలా ఉంటున్నామో అలా వర్చువల్ రియాలిటీలోనే ఒక సగటు మనిషి ఎక్కువ సమయం గడుపుతాడు. రియాలిటీకి వర్చువల్ రియాలిటీకి డిఫరెన్స్ కనిపెట్టలేనంత ఇవాల్వ్ అవుతాం. ఓల్డ్ CRT మానిటర్స్ నుంచి లేటెస్ట్ మైక్రో LED టెక్నాలజీ దాకా ఇవాల్వ్ అయ్యాం. పిక్సెల్ క్లారిటీతో పాటు కలర్స్ కూడా చాలా రియలిస్టిక్గా అయిపోయాయి. వీఆర్ దిస్ మచ్ క్లోజర్ టు అచీవ్ డిజిటల్లీ రియలిస్టిక్ ఎన్వైర్మెంట్స్. ఇన్ ద కమింగ్ ఇయర్స్ బయట ప్రపంచం కంటే డిజిటల్ ప్రపంచం ఎన్నో రెట్ల అందంగా మారబోతోంది. అండ్ ఆ ప్రపంచంలో ఉండబోయే వారి సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతుంది. ఫ్యూచర్లో మనం చూస్ చేసుకుంటే తప్ప ద డిఫాల్ట్ ఆప్షన్ విల్ బీ డిజిటల్.